ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం. ఉత్తరాయణం, హేమంత ఋతువు. పుష్యమాసం, బహుళపక్షం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:09 తిథి నవమి సాయంత్రం 5:43 వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 7:14 వరకు. యోగం వృద్ధి మధ్యాహ్నం 12:04 వరకు. వర్జ్యం ఉదయం 11:26 నుండి మధ్యాహ్నం 1:04 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:38 నుండి సాయంత్రం 5:23 వరకు. రాహుకాలం సాయంత్రం 4:44 నుండి సాయంత్రం 6:09 వరకు. యమగండం మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:54 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 4:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి ఉదయం 6:03 వరకు. అమృత గడియలు రాత్రి 9:15 నుండి రాత్రి 10:53 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. మీ అందరికీ మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. మీకు మా వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక 12 రాసులు వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. విద్యార్థుల కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పవు. ఆదాయం తగ్గి నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. వృషభ రాశి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. స్థిరస్థి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. మిథున రాశి. ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. కర్కాటక రాశి. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. సింహరాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కన్య రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు. తులా రాశి. వ్యాపార నిర్వహణలో లోపాలు అధిగమిస్తారు. సోదరుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగమున ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వృశ్చిక రాశి. వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణాలు వలన శ్రమధిక్యత పెరుగుతుంది. ధనస్సు రాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన విషయాలుపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మకర రాశి. సోదరులతో స్థిరస్థి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుంభరాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. మీనరాశి, స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా వేచిచూస్తున్న అవకాశములు అందుతాయి.